గప్పట్ల శ్రీలంక, అటెన్కాల ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇప్పుడేమో బంగ్లాదేశ్. లొల్లులు నిరసనలతోటి గీ దేశాలన్నీ ఆగమాగమైనాయి. పోలీసోళ్ళ కాల్పులు, చాలా మంది సావులు, దేశ ప్రధానులేమో కుర్చీలకెంచి దిగిపోవుడు. ఇప్పుడు బంగ్లాదేశులనైతే రిజర్వేషన్ల లొల్లితోటి చాలా మంది జీవిడిచిండ్రు. మరి గా ముచ్చటేందో గా పంచాదేందో పురాకర్స్కరాపురి. బంగ్లాదేశ్ లా ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా ఏ పట్టణంలో చూసినా కూడా జనాలంతా రోడ్ల మీదనే ఉన్నారు. రిజర్వేషన్ల చిచ్చు దేశం మొత్తం అంటుకునే తట్టయింది. గప్పట్ల పాకిస్తాన్ కెంచి బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం కోసం పోరాడినోళ్లకు అలా ఇంట్లోళ్లకు 30% రిజర్వేషన్ పెట్టింది ప్రధాని. గిదే గా దేశంలో ఉన్న వయసు పిల్లగాళ్లకు కోపం తెప్పించింది. అసలుకే కొలువులు లేవంటే మళ్ళా దీంట్లో రిజర్వేషన్ లేందని నిరసనలు చేసిండ్రు. ఎంత మంది పోలీసులను పెట్టినా కూడా వెనుకకు తగ్గలే నిరసనకారులు. గా లొల్లిల్లనే చాలా మంది జీవిడిచిండ్రు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని షానొద్దుల సంధి లొల్లులు చేస్తూనే ఉన్నారు బంగ్లాదేశ్ పబ్లిక్ కు. ఇక నిరసనలు ఎక్కువయ్యే వరకు పరిస్థితి ఎట్లనో ఉన్నదని పదవికి రాజీనామా చేసి దేశం ఇడిచిపెట్టి మన దేశానికి వచ్చింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మేడం. దొరికిందే ఛాన్స్ అని చాలా మంది ఇయాల ప్రధాని హసీనా ఇంటికి పోయి దొరికినట్టు ఎత్తుకపోయిండ్రు. ఇల్లు మొత్తం తిరిగిండ్రు. స్విమ్మింగ్ పూల్ లా ఆడుకున్నారు. మంచంలో వండుకొని ఎంజాయ్ చేసిండ్రు. బాతులు, మేకలు, కుందేళ్లు ఇట్లా ఏది దొరికితే అది ఎత్తుకొని పోయిండ్రు. ఇక పారిపోయిన ప్రధాని మళ్ళా వెనుకకు రాదు కాబట్టి బంగ్లాదేశ్ లా సైనిక పాలన పెట్టిండ్రు ఆర్మోళ్లు. దేశానికి 4 మలకల ప్రధానైన షేక్ హసీనా మేడం దేశాన్ని ఇడిచిపెట్టి పారిపోవాల్సి వస్తదని ఏనాడు అనుకోలే కావచ్చు. కానీ ఎంతటి పెద్ద లీడర్ అయినా కూడా జనాలకు కోపం రానంత వరకే. ఒక్క మలక జనాలకు కోపం వచ్చిందో 10 కెంచన్న దిగిపోతారు, లేకపోతే గిట్లా దేశం కెంచన్న వెళ్ళిపోతారు.